మార్నింగ్ అండి. నేను ఈరోజు పచ్చిమిరపకాయలతో టమాటా చట్నీ చేసి చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ టమాటా చట్నీలో ఈ జీలకర్ర, మెంతులు, ఆవాలు ముందు వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టి ఫస్ట్ మెంతులు కొంచెం వేగాక జీలకర్ర, దోరగా వేయించుకోవాలి. పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఆవాలు, మంచిగా దోరగా వేయిన తర్వాత ఆవాలు చిటపట అంటున్నాయి, మంచిగా వేగుతున్నాయి. జీలకర్ర, మెంతులు, ఆవాలు ఇలా మిక్సీ జార్లో మెత్తగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఈ పల్లీలు కొన్ని వేయించుకోవాలి. ఈ నువ్వులు పల్లీలు వేయడం వల్ల టమాటా చట్నీ చాలా రుచిగా ఉంటుంది. పల్లీలు కొంచెం బాగా దూరగా వేయించుకోవాలి. మాడిపోకుండా వేయించుకోవాలి. దూరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని నువ్వులు, ఈ టమాటాలు బాగా కడగాలి. ఈ పచ్చిమిరపకాయలు కడగాలి. బాగా కడిగి కొంచెం సేపు ఆరనివ్వాలి. ఇలాగే కొంచెం తడిపోయేటట్లు ఆరనిచ్చుకోవాలి. ఆరిన తర్వాత తూడ్స్ అయినా సరే కోసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలైనా సరే తడి పోనీయాలి. మొత్తం తడి ఉండవద్దు. తడి ఉంటే చట్నీ పాడవుతుంది. ఈ టమాటా చట్నీకి ఈ మిరపకాయలు, ఈ టమాటాలు ఇలా కోసి పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలుగా. ఈ మిరపకాయలు ఇలా 2 ముక్కలు చేయాలి, లేకపోతే మొక్క మీదకి చిలుతుంది. కాబట్టి అన్ని మిరపకాయలు ఇలా 2 ముక్కలు చేయాలి. ఇలా చేసి పెట్టుకున్నా. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి తగినంత ఆయిల్, పాన్ కాగిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మిరపకాయలు వేసి వేగనివ్వాలి. మిరపకాయలు మంచిగా దూరంగా వేగనివ్వాలి. కొంచెం సేపు మూత పెట్టి ఉంచితే కొంచెం మగ్గుతాయి. కొంచెంసేపు మగ్గనివ్వాలి. మధ్యలో ఇలా మూత తీసి కలుపుతూ ఉండాలి. కొంచెం మగ్గిన తర్వాత ఈ టమాటాలు వేసి ఉడకనివ్వాలి.
మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టి ఉంచాలి. ఇలా స్టవ్ చిన్నగా సన్నగా పెట్టాలి, మంట చిన్నగా పెట్టుకోవాలి. ఇవి మంచిగా ఉడుకుతుంటే కొన్ని ఎల్లిపాయలు, కొంచెం పసుపు, చిటికెడు పసుపు, కొంచెం కరివేపాకు రెబ్బలు, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి బాగా. ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు తర్వాత వేసుకోవాలి. దించినాక మనం గ్రైండర్ చేసుకుంటుంటే వేసుకోవాలి. ఈ పల్లీలు నువ్వుల పొడి ఇలా గ్రైండర్ చేసి పెట్టుకున్నా, ఇవన్నీ తర్వాత మిక్సీ చేసుకుంటుంటే తర్వాత వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా ఇంకా కొంచెం సేపు, ఇంకా 10 నిమిషాలు అవుతుంది ఉడికే వరకు. మంచిగా ఉడుకుతుంది. ఇంకా కొంచెం సేపు చిన్న ఫ్లేమ్లోనే పెట్టాలి. మంట పెద్దగా పెడితే మాడిపోతుంది కాబట్టి కొంచెం మంట చిన్నగానే పెట్టుకోవాలి. కొంచెం సేపు అయితే మరీ మెత్తగా ఇట్లా చాలాసేపు ఉడక అవసరం లేదు. ఇలా కొంచెం టమాటాలు కొంచెం ఉడికితే సరిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇలా మంచిగా మగ్గినది. మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ తగినంత ఉప్పు ఈ టీ స్పూన్ తోటి ఒకటి సగం వేస్తున్నా, సరిపోకుండా మళ్ళీ వేసుకోవచ్చు. ఉప్పు తక్కువ తింటారు కాబట్టి కొంచెం తక్కువనే వేసుకోవాలి. జీలకర్ర, మెంతులు, ఆవాలు ఈ పొడి 2 టీ స్పూన్లు, నువ్వులు, పల్లీలు ఇవి మొత్తం వేసుకోవాలి. ఇవి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొబ్బరి కూడా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరితో కూడా వేసుకోవచ్చు. ఈ నువ్వులు, పల్లీలు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకొని తర్వాత పోపు పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది చల్లారనివ్వాలి. ఈ టమాటాలు చల్లారిన తర్వాత ఈ మిక్సీ జార్లో తీసుకోవాలి. మిక్సీ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా మిక్సీ చేసుకున్నా. ఈ టమాటా చట్నీ ఇలా మెత్తగా కాకుండా కొంచెం మిక్సీ చేసుకున్న తర్వాత పోపు చేయాలి. ఒక 2 చెంచాల ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, అవి కొంచెం వేడైన తర్వాత ఎల్లిపాయలు, మినపప్పు, శనగపప్పు, కొన్ని ఎండుమిరపకాయలు. ముందే వేస్తే మాడిపోతాయి కాబట్టి ఇప్పుడు వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు వేసిన తర్వాత కొంచెం కలపాలి. ఇవి కొంచెం దూరంగా అయిన తర్వాత కలపాలి.
చేసి స్టవ్ బంద్ చేసుకోవాలి. ఈ పోపు ఈ టమాటా చట్నీలో వేయాలి. బాగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా ఈ టమాటా చట్నీలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ ఈ చట్నీ ఉప్మాలో కానీ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు. పిల్లలకి బాగా ఈ చట్నీ చేసి పెట్టచ్చు. అన్నంలో చాలా బాగా తింటారు పిల్లలు. దోశ చేసినప్పుడు ఈ టమాటా చట్నీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మీకు టమాటా చట్నీ ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను. ఈ చట్నీ అన్నంలో అయినా చపాతీలో అయినా చాలా బాగుంటుంది. ఈ పిల్లలు చాలా ఇష్టపడతారు. నేను ఈరోజు చూపించాలనుకుంటున్నాను, చూపిస్తాను.